వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పిఠాపురంలో వర్మ స్ట్రాటజీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ గా పిఠాపురంకి సంబంధించి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అది జనసేన టీడీపీ మధ్య స్థానికంగా ఉన్న క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు కూడా దారితీసిన సందర్భం అయితే ఉంది. అసలు ఆ ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది అంటే స్థానికంగా పిఏడిఏ అంటే పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అక్కడ స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో లోకల్ అధికారులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో మహిళలకు సంబంధించి వాళ్ళకి ఫోన్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ ఇలాంటివన్నీ ఇచ్చేందుకు వాళ్ళకి సెల్ఫ్ వెల్ఫేర్మెంట్ కల్పించేందుకు ఆ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే అక్కడ స్థానిక అధికారులు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బయట పెట్టిన ఫ్లెక్సీ భారీ స్థాయిలో అక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. అయితే ఆ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉంచడం జరిగింది. అదే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రోగ్రాం, కానీ అందులో ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోనే ఎందుకు పెట్టారు అనేది అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే వర్మ ఆ వివాదాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. వర్మ వివాదంలో టీడీపీ వైపు నుంచి చూస్తే న్యాయం ఉన్నట్టే. చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదు అనేది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి అన్యాయం జరిగితేనో చంద్రబాబు నాయుడు ఫోటోకి అవమానం జరిగితేనో నేను ఒప్పుకోను అంటూ ఆయన చాలా సీరియస్ కావడం జరిగింది. ఆయన అక్కడ అధికారులతోనే ఆర్గ్యూ జరుగుతున్న సమయంలోనే వర్మకు అండ్ అధికారులకు మధ్య అప్పుడే మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఇటీవలే ఆయన జనసేనలో చేరడం జరిగింది. పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే ఆయన వర్మ మీదకి వెళ్లారనమాట దూసుకుంటూ తన అనుచరులతో పాటు. సో అక్కడ ఆల్రెడీ లోపల పెట్టిన ఫ్లెక్సీలు చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, ముఖ్యమంత్రి ఫోటో, మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి ఆయన వర్మ మీదకి తిరగబడే ప్రయత్నం చేశారు. ఇక వర్మ అనుచరులు కూడా, ఆయన వెంట ఉన్న వర్మ అనుచరులు కూడా అటు జనసేన క్యాడర్ మీద తిరగబడే ప్రయత్నం చేయడం, కొంత డిస్టర్బింగ్ వాతావరణం అక్కడ ఏర్పడడం, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ ఏర్పడింది. సో అటు అధికారులు కానీ ఇటు స్థానిక నేతలు కానీ వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పడం. అయినా సరే రెండు వైపుల నుంచి స్థానికంగా అక్కడ జనసేన డామినేషనే ఉంది. ఎందుకు, గత ఎన్నికల సమయంలో వర్మకు అక్కడి నుంచి టికెట్ దక్కలేదు, అతను టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకి టికెట్ దక్కలేదు అక్కడి నుంచి. సో ఈ క్రమంలోనే దట్టు పవన్ కళ్యాణ్ కోసం ఆ టికెట్ త్యాగం చేశారు వర్మ. ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ మీట్లో పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి 24 ఎన్నికల కంటే ముందు. ఒకసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని, ఒకసారి ఉత్తరాంధ్ర నుంచని, మరోసారి కాకినాడ నుంచని, ఇంకోసారి గతంలో ఓడిపోయిన భీమవరం నుంచని, అదేవిధంగా గాజువాక నుంచని చాలా రకాల ప్రచారం జరిగినా అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగానే తన వారాహి యాత్రలో భాగంగా ఒక ఫీలర్ వదిలేరైన పిఠాపురం సభలో. సో ఆ పిఠాపురం నుంచే తాను పోటీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఒక సెంటిమెంట్గా శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అనే అంశాన్ని చాలా జనంలోకి బాగా డీప్గా తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. అంటే తాను అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను శ్రీపాద క్షేత్రంలో అనేది చాలా క్లియర్గా ముందే ఇండికేషన్ ఇచ్చున్నారు. సో ఎప్పుడైతే పొత్తులు కుదిరాయో అటు పవన్ కళ్యాణ్కి అండ్ టీడీపీకి మధ్య, పవన్ కళ్యాణ్ ఆయన వాయిస్ మేజర్ అవుతుంది అటు టీడీపీకి. సో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ దిగాలి అనుకున్నప్పుడు దాన్ని డినై చేయలేరు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ. సో ఈ క్రమంలోనే అక్కడ స్థానికంగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను, ఎన్వీఎస్ఎస్ వర్మను టీడీపీ పక్కన పెట్టాల్సి వచ్చింది. వర్మకు అక్కడ సపరేట్గా ఒక సోలో ఫాలోయింగ్ ఉంది, ఇండివిజువల్గా ఒక ఓట్ బ్యాంక్ ఉంది, పార్టీ కూడా అంతే లాయల్ అయిన వ్యక్తిగా వర్మకు పేరుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు వర్మను పిలిపించుకొని పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయాలని చెప్పి కోరడం జరిగింది. వర్మ కూడా అప్పుడు తనకి ప్రయారిటీ చంద్రబాబు నాయుడే, ఆయన మాటే నాకు వేదం అంటూ కూడా ఆ రోజు నిజంగానే త్యాగం చేశారు. ఆయన రివర్స్ కూడా కాలేదు చంద్రబాబు నాయుడు చెప్తే. దెన్ ఆ రోజు అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, పవన్ కళ్యాణ్ పోటీ చేసే సమయంలో స్థానికంగా ఆయన ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న వర్మ ప్రయారిటీ ఏంటి అనేది పవన్ కళ్యాణ్కి తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత స్వయంగా పవన్ కళ్యాణే ఆ వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. మీరు నన్ను ప్రచారంలో కూడా పాల్గొనాలి, నాతో పాటు నన్ను గెలిపించాలి దగ్గరుండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వర్మను అడిగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. వర్మ అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక రోజు ప్రచారం చేయని సమయంలో కూడా వర్మనే ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్ విజయంలో కూడా, పవన్ కళ్యాణ్ అంత భారీ మెజారిటీ సాధించడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందరికీ తెలిసిన విషయం, ఆ రోజు పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్ళడం కానీ, వర్మని హక్కును చేర్చుకోవడం కానీ, ఎన్నోసార్లు వర్మకు ఆ స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఇక ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే ఒకటి ఆరా చిన్న ఇట్లాంటి ఆధిపత్య పోర్లు వస్తున్నప్పుడు వర్మ వాయిస్ ఎప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో వాయిస్ వినిపించినప్పుడు అల్టిమేట్గా అక్కడ జనసేన నేతలు, స్థానిక నేతలు హట్ అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు వచ్చినాయి.
అదేవిధంగా గతంలో నాగబాబు లాంటి వాళ్ళు కూడా పిఠాపురంలో సభ జరిగినప్పుడు ఆ సభ వేదికగా చాలా మంది నేనే పవన్ కళ్యాణ్ గెలిపించారని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటాం మన కర్మ అంటూ వర్ణోద్దేశించి పరోక్షంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అది కూడా చాలా వైరల్ అయింది. అప్పట్లో చాలా నెగిటివిటీని పెంచింది కూడా అది నాగబాబు మీద. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇలాంటి పొరపచ్చాలు ఏమీ లేకుండా కూల్గా ముందుకెళ్ళండి అని చెప్పేసి ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు అక్కడ జనసేన ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ వైపు నుంచి కూడా వర్మకి పూర్తి స్థాయిలో ఒక ఆధిపత్య పోరైతే ఉంది. ఇక స్థానికంగా పవన్ కళ్యాణ్కి వర్మకి మధ్య పెద్ద విభేదాలు ఏం లేవు. వాళ్ళ మధ్య ఆ బాండింగ్ కానీ ఆ కోఆర్డినేషన్ బాగానే ఉంది. కానీ స్థానిక నేతలకు మాత్రం పవన్ కళ్యాణ్ ముందు వర్మ చిన్నవాళ్ళలాగా కనిపిస్తారు. ఆటోమేటిక్గా ఆధిపత్య పోరు ఎప్పుడూ తెర మీదకి వస్తూనే ఉంది. చాలాసార్లు వర్మ చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టట్లేదనే విధానం కావచ్చు, చాలాసార్లు ఆయన ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు. లేటెస్ట్గా ఈ అంశాన్ని చాలా అగ్రెసివ్గా తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవైపు ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు సామరస్యంగా వీటిని పరిష్కరించుకోండి అని పల్లా శ్రీనివాస్తోని వర్మకు చెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ బట్ స్థానికంగా మాత్రం అలాంటి ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. వాటిని స్థానిక టీడీపీ నేతలు జనసేన నేతలు కూర్చొని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వర్మ ఎప్పుడు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఎక్కడైనా సరే ఇలా తన మీద ప్రెజర్ బిల్డ్ అయినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆయన హైడ్ అవుతుంటారు కొన్ని రోజులు ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయరు. కానీ తన రొటీన్కి భిన్నంగా తన ఆలోచన విధానానికి భిన్నంగా ఫస్ట్ టైం వర్మ ఈ స్థాయిలో అగ్రెసివ్ అయ్యారు. ఆ స్థాయిలో వర్మకు సంబంధించి ఆ అగ్రెసివ్నెస్ని గతంలో ఎప్పుడు కూడా ఆయన ఫాలో అయ్యే వాళ్ళు కూడా చూసుండ్రు. కాకపోతే ఇక్కడ వర్మ తీసుకున్న స్టాండ్ అయితే ఉందో ఏదైతే అది నిజంగానే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉంది. ఏం స్టాండ్ తీసుకున్నారు ఆయన? చంద్రబాబు నాయుడుకి ఎక్కడైనా ఆయన ప్రోటోకాల్కి భంగం కలిగితే మేము ఒప్పుకోం తెలుగుదేశం కార్యకర్తలుగా. ఒకటి, చంద్రబాబు నాయుడు ఫోటో ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సింది అనేది ఒకటి. సో చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, వర్మ ఇది మాట్లాడడం ద్వారా చంద్రబాబు నాయుడుకి ప్రయారిటీ ఇస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఫోటో ఉండకపోతే నేను ఒప్పుకోను అంటున్నారు కదా, ఇలాంటి వాళ్లే కదా లీడర్స్ ఉండాల్సింది పార్టీకి అని అనుకోవచ్చు. అదేవిధంగా ఏం చెప్తా ఉన్నారు, జనసేన కారణంగా ఆయన పదవి పోయింది అంటే పవన్ కళ్యాణ్కి సీటు త్యాగం చేసిన కారణంగా మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు పొత్తుల్లో భాగంగా. సో ఈ క్రమంలో ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ దిశగా పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు వర్మ మీద చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. తనకి ఏ పదవి ఇస్తారు, ఏ పదవి వస్తుంది అనే విషయంలో కూడా అసలు క్లారిటీనే లేదు. సో అలా తాను పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నాను అనే అంశాన్ని కూడా, జనసేన కారణంగా సఫికేషన్ ఫీల్ అవుతున్నాను అనే అంశాన్ని కూడా ఈ చర్య ద్వారా ఆయన బయటికి పంపుతా ఉన్నారు. అంతేకాదు ఎన్నో రోజులుగా ఆయన చాలా రకాలుగా జనసేన హ్యూమిలేట్ చేస్తా ఉందనేది ఒక వార్త. స్థానికంగా జనసేన క్యాడర్, జనసేన మీన్స్ పవన్ కళ్యాణ్ కాదు, సో దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఒకేసారి చంద్రబాబు నాయుడు గౌరవానికి భంగం వాటిల్లిందనే ఒక యాంగిల్, తనకి పదవి ఇవ్వకుండా ఇంకా ఎన్ని రోజులు పక్కన పెడతారు అనేది ఒక ఫ్రస్ట్రేషన్ రూపంలో అది బయటకు వచ్చిందని అనుకోవచ్చు. ఇంకోవైపు చూస్తే జనసేన ద్వారా తాను ఎదుర్కొంటూ ఉన్న ఏదైతే ఆ సఫికేషన్ ఉందో అది కూడా ఈ రోజు ఎక్స్పోజ్ చేశారని అనుకోవచ్చు. పెన్నెన్ దర్బాబు గతంలో వైసీపీ నుంచి పిఠాపురంలో గెలిచారు. ఆయన వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతను ఎలా పార్టీలోకి తీసుకొచ్చుకుంటారు అని ఆయన ఎప్పుడు కూడా జనసేనలోకి ఆయన రావడాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ రోజు ఎక్స్పోజ్ చేసినట్టు అయింది. ఆయన ఈ ఒకే ఒక్క ఫోటో వివాదం, సీఎం ఫోటో వివాదం ఈరోజు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వర్మ వైపు ఎడ్జ్ తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. లెట్స్ సీ మరి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఎలా ఇష్యూని ట్యాకిల్ చేయబోతున్నారు అనేది తేలాల్సి ఉంది.